ఐశ్వర్య కాస్తంత దగ్గరయ్యేసరికి మధ్యలో దూరి మాయ చేసి మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు. వదలకూడదు. నీ ప్రేమకు అతను అడ్డొస్తున్నాడు. అతని ప్రేమను నువ్వు అడ్డుకోవాలి. అదే పొరపాటు. అవివేకిని వివేకంతోనే కొట్టాలి. గుప్త వైజయంతిని ప్రేమించాలి. అతనికి ప్రేమంటే ఏంటో తెలియాలి. అప్పుడే అతను నా ప్రేమను గౌరవిస్తాడు. ఇదేంటి అతను సడన్ గా మనిషిలాగా ఆలోచిస్తున్నాడు? అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకలతో చచ్చిపోతున్నాను. నమస్కారం అండి. రా బాబు రా, కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు. రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుని తింటేలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కర్మరా బాబు, ఈ చెవిటి మేళలతో చచ్చిపోతాను. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళా 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో, నువ్వేం టెన్షన్ పడకు. ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, పిచ్చికో. మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్లి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమ్రోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుకో. ఏంటిది? బొమ్మండి. ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మో ఈ ముసుగు తీస్తే మీకే తెలుస్తుంది. కమ్ కమ్ రండి రండి రండి. ఓ సారీ, కమ్ 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 రండి. తీయండి తీయండి తీయండి. సో స్వీట్. ఇదెవరు చేశారు? నేనే. వావ్, మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదే. ఏంటో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇలాగే అంటుంటారు. వెరీ గుడ్. నీ గిఫ్ట్ చాలా బాగుందయ్యా గుప్తా. థ్యాంక్స్ అండి. ఆ ముక్కు మొహం కట్టు బొట్టు చాలా బాగుందయ్యా. ఆహా లేదండి, నాకెక్కడో ఏదో లోపం అనిపిస్తుంది. రుద్రాక్షమాల అదొకటి మర్చిపోయినంత మాత్రాన నష్టమేం లేదయ్యా. ఊరుకోండి సార్, నా శ్రమ అంతా బూడిదలు పోసినట్లయింది. చంద్రుడికో మచ్చల రుద్రాక్ష లేని ఆ బొమ్మ నాకు చాలా దారుణం కనిపిస్తుంది. ఐశ్వర్య గారు, మీరేమనుకోపోతే మీ మెడలో ఉన్న రుద్రాక్ష తీసి
ఒక్కసారి ఆ బొమ్మ మెళ్ళ వేయండి, నిండుగా ఉంటుంది. ఇంత అందమైన బొమ్మకి ఈ రుద్రాక్ష వేస్తే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అలాగే వదిలేస్తే బాగుంటుంది. కరెక్ట్గా చెప్పావు. ఒరిజినల్లో ఉన్న అందం అలంకరిస్తే రాదయ్యా. వదిలే. లేదు సార్, రుద్రాక్ష లేని ఈ బొమ్మ ఉండటమే వేస్ట్. తయారు చేసిన ఈ చేతులతోనే దీన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. గుప్తా గారు, మీ మనసింత సున్నితం అనుకోలేదు. మీ ఆనందం కోసం దీన్ని తీసి ఆ బొమ్మ మెళ్ళో వేస్తాను. తీయక్కర్లేదు. చా 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 చా. ఏంటి గుప్తా, బొమ్మను తీసుకొచ్చావు, ఈ రుద్రాక్షం రూమ్ లో మర్చిపోవచ్చావు. ఏంటో ఈ మధ్య నీకు మతి మరపు ఎక్కువైపోయింది. చూసారా, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ధర్మాన మజాక. మాస్టర్ రండి. మాస్టరు, ఇప్పుడు ఐశ్వర్య రూపంలో ఉన్న బొమ్మ మెడలో మాల వేశాను. త్వరలో ఐశ్వర్య మెడలో తాళి కడతాను. ఇప్పట్లాగే అప్పుడు కూడా నువ్వు బొమ్మల నుంచుంటూ తప్ప ఏమీ చేయలేవు. ఉప్పు కర్పూరం ఒక్క పొలికే చూడ చూడ రుచుల జాడ బెరులే రావెన్న కర్పూరం తగ్గించు ఈ దూరం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, నీకు సాటి ఎవరు రారయ్యా. ఉప్పు కర్పూరం ఒక్క పొలికే చూడ చూడ రుచుల జాడ బెరులే రావెన్న కర్పూరం తగ్గించు ఈ దూరం. నీ కొంగులో చోటిచ్చుకో ఓలమ్మి ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకో. కాకెంగిలే కారిచ్చుకో, కుసింత రెచ్చిపో రెచ్చిపో రెచ్చిపో. పై వా పై బావా వెళ్దాము తణుకు తిందాము చెరుకు హరి కుమారలోగా. ఒళ్ళంతా ఒడుకు తగ్గిత వరకు కుచ్చిళ్ళ కొక్క చాటు దూరిపో. అయితే చూడే అవాకు చేస్తా హైవేలోకే సడన్గా వస్తా. అయితే చూడే అవాకు చేస్తా హైవేలోకే సడన్గా వస్తా. హై వోల్టేజ్ కరెంటునిస్తా. ఓ ఉప్పు కర్పూరం ఒక్క పోలికే. ఉప్పు కర్పూరం ఒక్క పొలికే చూడ చూడ రుచుల జాడ వేరులే రావెన్న కర్పూరం తగ్గించు ఈ దూరం. నా ఒంటిపై నీ పంటితో ముద్దర్లు వేసుకో వేసుకో వేసుకో. తెల్లారులు జాగారమే నిద్రలు మానుకో మానుకో మానుకో. పై బా, పై బా బా. చేతి
వదిలిపెట్టండి సార్ 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 రండి దొంగ గారు రండి. సార్ నువ్వేం కంగారు పడకో, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను. సార్ అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ బుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయటగా. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకే గారంటే ఏమనుకున్నావు? కోడి పచ్చి పీకే అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందరగా నేను తీసుకొస్తాను. మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు, ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. అలా ఎందుకు లాగు బాబు. లాగు. పడుకో. లాగు. నేను చెప్తున్నాను కదా, లాగు. తప్పదంటారా? తప్పదు, పట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదనకండి సార్. నువ్వు ముందు లోపల వా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరం అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?